వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా ఇటీవల పలు అవార్డులు సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసింది. ఎస్కేఎన్ అది శ్రీనివాస్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ఇందులో ప్రధాన పాత్రల్లో పోషించారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన విషయం అందరికీ బాగా తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని త్వరలోనే హిందీలో కూడా రీమేక్ కూడా చేస్తున్నారు. ఇక దానికి కూడా సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఒక ఓపెన్ ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్ ఇచ్చిన ఆన్సర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. దీని ప్రకారం త్వరలోనే ఎస్కేఎన్ నటుడిగా స్క్రీన్ పైన చేయబోతున్నాము. ఎస్కేఎన్ మీ సినిమాలలో యాక్టర్ గా ఏమైనా తీసుకుంటారా అంటూ సాయి రాజేష్ ని ఒక జర్నలిస్ట్ అడిగారు. ఇక దీనికి సమాధానం ఇస్తూ, నాకు మొన్న ఒక డైరెక్టర్ కథ అయితే చెప్పారు. ఇక అందులో సెకండ్ లీడ్ గురించి వింటుంటే నాకు ఎగ్జాక్ట్ గా ఎస్కేఎన్ గుర్తొచ్చారు. నేను అందుకే వెంటనే ఎస్కేఎన్ నువ్వు యాక్టర్ గా ఎందుకు పరిచయం చేయకూడదు అని ఆలోచన వచ్చింది అని అడిగాను. ఇక ఎస్కేఎన్ బిగ్ స్క్రీన్ పైన చూడాలని నాకు కూడా మనసారా కోరుకుంటున్నానని కూడా చెప్పారు. ఇక ఆ ప్రయత్నాలు నా సైడ్ నుంచి అయితే నేను గట్టిగా చేస్తున్నాను. ఆ డైరెక్టర్ ను కూడా మీరు ఎలాగైనా ఎస్కేఎన్ హీరో చేయండి అని ఫోర్స్ చేస్తున్నాను. చూద్దామండి ఏమవుతుందా అంటూ సాయి రాజేష్ అయితే అన్నారు. ఇక దీనికి నిర్మాత ఎస్కేఎన్ కూడా రియాక్ట్ అయ్యారు. హీరో కాదండి, ఒక క్యారెక్టర్, అది నేను ఇంకా చేయలేదు. అంటే ఆ క్యారెక్టర్ లో కొద్దిగా సాడిజం షేడ్స్ బాగా ఉంటాయి. సో అందుకని అందులో నన్ను చూసుకున్నాడట. ఇక అందుకే అప్పుడే చెప్పాను, వైష్ణవి చేసే ఆ క్యారెక్టర్ నేను చేస్తా అని చెప్పా. వైష్ణవి బిజీగా ఉంది, ఆ క్యారెక్టర్ ఏం చేయడం లేదు, భవిష్యత్తులో చేస్తే చెప్తా అంటూ ఎస్కేఎన్ అయితే అన్నారు. అయితే నిర్మాతగానే కాకుండా ఎస్కేఎన్ స్పీచ్లు, మాటలు, ట్వీట్లు ఇలా అన్నీ కూడా చాలా సూటిగా పదునుగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆయన సోషల్ మీడియాలో నెటిజన్లకి ఇచ్చే రిప్లైలు తూటాల్లాగా పేలుతూ ఉంటాయి. పైగా స్టేజ్ ఎక్కితే హ్యూమర్ కూడా అదే రేంజ్ లో ఆయన పలికించగలరు. ఇక దీంతో యాక్టింగ్ లో కూడా ఖచ్చితంగా ఎస్కేఎన్ ఇరగదీస్తారు అంటూ ఆయన ఫ్యాన్స్ అందరు కూడా అంటున్నారు. ఇప్పుడు మరి సాయి రాజేష్ డైరెక్షన్ లోనే ఆ కార్యం కూడా పూర్తవుతుందేమో మనం చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.